హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి కిచెన్ వన్. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ మటన్ కీమా కూర చేస్తున్నానండి. ఈ కూర అన్నం, చపాతీ, పూరి దేనికైనా సూపర్గా ఉంటుంది. తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఒక అరకిలో లేత మటన్ కీమా తీసుకొని 4 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు మొత్తం వంచేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, చిన్న సైజ్ టమాటాలు 2, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 యాలకులు, 4 లవంగాలు, ఒక అరించు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కొంచెం చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ అంతా పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి ఉల్లిపాయలు వేపడం వల్ల త్వరగా వేగుతాయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే కూర రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయిందండి, ఒకసారి చూద్దాము. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేంత వరకు ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయిందండి, ఒకసారి చూద్దాం. బాగా మగ్గిందండి. ఈ మటన్ కీమాలోని వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాలు కలిపి చేసిన పేస్ట్ అండి, 1 స్పూనున్నర వరకు వేసుకుంటున్నాను. ఈ కూరకి కొబ్బరి, గసగసాలు మంచి రుచిని ఇస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకొని, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 3 పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి నేను కారం 1 స్పూనున్నర వరకు వేసుకుంటున్నానండి. మీకు కొంచెం కారం ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ కారం వేసుకోవచ్చు. ఈ కారం అయితే సమానంగా ఉంటుందండి కూరకి. ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి చూద్దామండి. ఆయిల్ మొత్తం ఇలా అంచులమ్మట రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ అంతా నీళ్లు వేస్తున్నాను. కీమా కదా, త్వరగా ఉడికిపోతుంది. ఈ మాత్రం నీళ్ళు అయితే చాలు. ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాలు అయిందండి, ఒకసారి చూద్దాం. ఇంకా కొంచెం నీళ్లు ఉన్నాయండి, కొంచెం పల్చగా ఉంది కదా, ఇంకా కొంత టైం పడుతుంది. మరొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇదిగో ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా, కూర కూడా దగ్గరికి అయ్యింది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ మటన్ కీమా కూర వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఈ కూర అన్నం, చపాతీ, పూరి, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ దేనికైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.